మన ప్రభుని యేసునామమున మీ అందరికీ వందనాలు ప్రియులారా. మరొకసారి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. మనకు కనపడుతూ ఉంది ఈరోజు మనం చెప్పబోయే అంశము పావురము ఎందుకు పవిత్రమైనది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన క్రైస్తవులలో పావురాన్ని చాలా సమయంలో పరిశుద్ధతకు సూచనగా, పవిత్రతకు సూచనగా మనం వాడుతూ ఉంటాం. పావురాన్ని మాట్లాడుతూ ఉంటారు పావురం గురించి. అలా బైబిల్లో కూడా దేవుడు పావురం గురించి అనేక విషయాలు రాపించాడు. ఎందుకు అది పవిత్ర సూచనగా ఉన్నది? దాంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఏమండి, పావురంలో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఎందుకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అనే విషయాలని బైబిల్ గ్రంథంలో తెలుసుకుందాం. అలాగే దాని గురించి చెబుతూ దేవుడు కూడా మనల్ని ఎలా ఉండమంటున్నాడో కూడా నేర్చుకుందామండి. జాగ్రత్తగా ఉండండి పిల్లారా. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడబోతున్నాడు. రైట్, ఒక క్వశ్చన్ వేసే మీ అందరూ చెప్పండి. సామాన్యంగా పావురం పవిత్రమైంది ఎందుకు అన్నప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది? సామాన్యంగా చెప్పాలండి మీరు. పావురం చూస్తున్నప్పుడు దేన్ని చూసి మనం పవిత్రమైంది అనుకుంటాం? సామాన్యంగా చెప్పాలి ఎవరన్నా. వినపల్లా? మాంసాహారం తినదు. ఓకే, అది అందరూ ఓకే. కొంతమంది తెలుసు ఆ విషయం, కొంతమంది తెలియదు. సామాన్యంగా దాన్ని చూసినప్పుడు, అది చేసే పనులు కాదు, దాన్ని చూసినప్పుడు సామాన్యంగా దాన్ని చూసి ఎందుకు అనుకుంటారంటే, ఎవరు చెప్పారు? అది తెల్లగా కనపడుద్ది ఫస్ట్. థ్యాంక్ యూ శాంపాల్. తెల్లగా ఉంటది కాబట్టి ఫస్ట్ మన కంటిలో పడేది తెల్లగా ఉంటది కాబట్టి అది పవిత్రమైంది. దాని కలర్ తెల్లగా ఉంటది కాబట్టి అది పరిశుద్ధమైంది అని మాత్రమే మినిమం జ్ఞానం మనకు ఉంది, అంతే. బేసిక్గా చెప్పాలంటే పెద్ద దాని గురించి ఇంకేం పెద్దగా విషయాలు తెలియవు మనకి. ఏమండి, నాకు ఒక మాట అడుగుతాను. పావురాల్లో తెల్ల పావురం ఉందా? పావురాల కలర్స్ లేవా అండి? ఉన్నాయి కదా. పావురాళ్ళు తెల్ల పావురే కాదు, నల్ల పావురాలు కూడా ఉన్నాయి బైబిల్లో. నల్ల పావురం ఉంది, పావురాల రకాలు కూడా ఉన్నాయి. మీరు బయట చూసేలేరు, పావురాల రకాలు ఉన్నాయండి. బైబిల్లో చూద్దాం ఒకసారి. పావురం ఎందుకు పవిత్రమైందంటే కలర్ చూసి పొరపాటు చూడండి. పావురాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ పావురాలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్ని పావురాలే. ఒక తెల్లగా ఉంది వాటిల్లో, ఒకటి బ్రౌన్ కలర్ లో ఉంది, బ్లాక్ లో ఉంది, వైట్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంది. రకరకాల పావురాలు అండి అవన్నీ కూడా. దేవుడు చేసినవి కూడా. మనమేమి పెయింట్ వేయలేం వాడికి ఏమి. నువ్వేమో తెల్లగా ఉంటేనే పరిశుద్ధమైంది, పావురు తెల్లగా ఉంది కాబట్టి పవిత్రమైంది అని మనం అనుకుంటున్నాం. మరి పాపం మిగతా పౌరాలు ఏం చేసినండి? పిచ్చి మొహాలు చూస్తున్నాయి. మేమేం చేసామయ్యా, మేము పవిత్రం కాదా అన్నట్టు చూస్తున్నాయి. చూడండి, దేవుడే కదండి రకరకాల జీవుల్ని, ఆ కలర్స్ దేవుడే కదా పెట్టింది. కాబట్టి పావురం పవిత్రమైంది అనగానే తెల్లది కాబట్టి పవిత్రమైంది అనుకోవటం పొరపాటు. బైబిల్ పరిభాషలో జాగ్రత్తగా బైబిల్ని పరిశోధిస్తే కానీ అర్థం కాదు. బైబిల్ ఒక మాట చూద్దామండి. ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మనకు తెలుసు, నోవా జలప్రయాణ టైంలో మరి ఒక కాకిని వదులుతాడు నోవాకు బయటికి. అది రాకపోయేసరికి ఒక పావురాన్ని వదులుతాడు. దాని గురించి మాట్లాడుతున్నా, ఆ పావురం గురించి. ఆదికాండ 8:8. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాడు. అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలి. చాలండి. పావురం గురించి కలర్స్ గురించి మాట్లాడదని తెలుసు. అది రెఫరెన్స్ చూపిస్తున్నా మీకు. ఏ పావురాన్ని వదిలాడు నోవాహు ఓడలో నుండి? నల్ల పావురాన్ని వదిలాడు. చూడండి, తెల్ల పావురాకే రాయబడలా. నోవా కూడా ఓడలో నుండి ఆ జలప్రయాణ టైంలో అయిపోయిన తర్వాత ఓడలో నుండి నల్లటి పావురాన్ని బయటకు విడిచిపెట్టాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, పావురంగానే తెల్లవి మాత్రమే పరిశుద్ధమయ్యే, తెల్లని వాటిని పరిగణలోకి తీసుకోవాలి అని కలర్స్ చూసి పరిశుద్ధమైంది పవిత్రమైంది అనుకుంటే పొరపాటు. దేవుడు బైబిల్లో కూడా మరి నోవా కాలంలో నోహు నల్లటి పావురాన్ని పంపించేది పవిత్రమైంది కాదా? అలా కాదండి. కాబట్టి కలర్స్ చూసి, పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టి, దేవుడు కూడా మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టిద్దరు కానీ దేవుడు ఆంతర్యాన్ని లక్ష్య పెడతారన్నాడు. అలాగే మనలో కూడా ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది, చర్చికి వెళ్ళే వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకోవాల్సింది కంపల్సరీ డ్రెస్ కోడ్ ఒకటి మధ్య కాలంలో పెడుతున్నారు చాలా మంది. చర్చికి వెళ్ళే వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే పరిశుద్ధులు, లేకపోతే పరిశుద్ధులు కాదని. ఏమండి, ఎవరిష్టం వాళ్ళది. నువ్వు వేసుకో,
వేసుకోపో. కానీ వేసుకున్నోళ్ళే పరిశుద్ధులా? ఇప్పుడు నేను బ్లాక్ కలర్ వేసుకున్నా, నేను పరిశుద్ధుని కాదా? శ్యామ్ బ్రదర్ రెడ్ టీ షర్ట్ వేసుకున్న పరిశుద్ధుడు కాదా? పోనీ వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే పరిశుద్ధం అయిపోతామా? గమనించాలి మీ అందరూ. కలర్స్ని బట్టి పరిశుద్ధుడు డిసైడ్ చేస్తున్నారు మీరు. నల్లటి పావురం కూడా ఉంది కదా, తెల్లటి పావురమే పరిశుద్ధమైందా, పవిత్రమైనదా కలర్స్ని బట్టి? అంటే తెల్లటి పావురాలు అయితే నాన్ వెజ్ తినవు, నల్లటి పావురాలు తింటాయా? ఆ జాతి అంతా ఒకటే కదా. జాగ్రత్తగా వినాలి పిల్లలు. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, ఏమండి, అనేకమైన విషయాల గురించి ప్రస్తావిస్తారు. వీళ్ళు ఏంది, ఈ మధ్య కాలంలో కొన్ని పోకడలు వచ్చినాయి. వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే పరిశుద్ధులు, వైట్ అండ్ వైట్ వేసుకో మంచిదే, నీ ఇష్టం ఉంటే వేసుకొని, నేను ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ వేసుకొని వాళ్ళని పరిశుద్ధులు కాదన్నట్టుగా చూపించిన బైబిల్ ప్రకారం తప్పండి. నలుపు, తెలుపు, రెడ్, బ్రౌన్ ఇవన్నీ కలర్స్ దేవుడు ఇచ్చినాయే కదా. అక్కడ మన జుట్టు ఉంది, జుట్టు బ్లాక్ కలరు, పుట్టుకతో వచ్చింది అది, దాన్ని వైట్ చేస్తావా? వైట్ చేసిన రంగు వేసుకుంటారు బ్లాక్ కోసం, వాటి కోసం అయితే వైట్ కనబడకూడదు, బ్లాక్ కనబడాలి. గమనించండి. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు, వీళ్ళు ఏ వచనాన్ని చూసి పొరపడుతున్నారు నేను చెప్తున్నా, పవిత్రం గురించి మాట్లాడుతున్నా, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం అంటే తెల్లగా కనబడితే పవిత్రం అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 6:11. జాగ్రత్తగా వినాలండి పిల్లలు. పవిత్రత అనేది డ్రెస్సులో ఉండదు, రూపంలో ఉండదు. వారిలో ప్రతి వానికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడు పోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలండి. వాళ్ళు ప్రతి వాని తెల్లని వస్త్రం ఇవ్వబడిను ఉంది కదండి. వానిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఏమిటి మాట పట్టేసుకొని తెల్లని వస్త్రాలు దేవుడు అనేసాడు కాబట్టి ఇచ్చాడు ఆయనే అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ మాట ఎవరి గురించి ప్రస్తావించబడింది? పరదేశులో ఉన్నవాడు ఆత్మల గురించి కదా ప్రస్తావించబడింది. ఆత్మలకు అసలు వస్త్రాలు ధరించుకుంటాయా? జాగ్రత్తగా వినాలి మీరు. దేవుడు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు అందుకే ఏంది రూపకలంకారంగా రాపించాడు. పరిశుద్ధ వస్త్రాలన్న పరిశుద్ధత సూచన, తెల్లని వస్త్రాలు అనగానే పరిశుద్ధతకు సూచన, అంటే తెల్లని పరిశుద్ధం అయిపోద్దని కాదు, కట్టుకోగానే సూచన రూపకంగా రాపించాడు. వారిలో ప్రతి ఒక్కరి తెల్లని వస్త్రాలు ఇయ్యబడిన అంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధం ధరించుకున్న వారు, వస్త్ర రూపంలో ఉన్న తెల్లని వస్త్రాలను కాదు. అందుకే యెషయా గ్రంథంలో మీకు అర్థం ఇంకో మాట చూపిస్తే క్లియర్ అయిపోతుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చాలా క్లియర్ అయిపోతుందండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిని, అపవిత్రవంతి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మురికి గుడ్డ వలె ఆయన. చాలండి. ఇక్కడ క్రియలను దేంతో పోల్చాడు అంటే క్రియలని మురికి గుడ్డలతో పోల్చాడు. అంటే మురికి గుడ్డలను క్రియలతో పోల్చొచ్చు అంటే అది రూపకంగా తీసుకున్నాడు, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. క్రియలకు బట్టల సంబంధం ఏముంది? కానీ మురికి గుడ్డలు ఎలా ఉంటాయో అయ్యా మా నీతి క్రియలు కూడా అలా మురికి వైపు అని అన్నట్టుగా తీసుకున్నాడు. అక్కడ బట్టలు ఉతికినప్పుడు ఎలా తెల్లగా అవుతాయో అలాగే పరిశుద్ధంగా మారిపోయాం, మురికిపోయి పరిశుద్ధంగా అయిపోయాం అని వస్త్రాన్ని సూచనగా ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు అంతే. చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో నీతి క్రియలు అనగా మురికి గుడ్డలు ఎలా పోల్చాడో అలాగే మరి ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రాలంటే మురికి లేకుండా పరిశుద్ధతకు సూచనగా ఉంది, అంత మాత్రమే అండి. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పవిత్రత, పౌర పవిత్రత అనగానే తెల్లగా కనబడితేనే పవిత్రం, నల్లగా కాదు అని కాదండి. మీరు పొరపాడుతున్నారు కాబట్టి బైబిల్లో మీకు ఎత్తి చూపడం జరిగింది. రైట్. అయితే పావురం ఎందుకు పవిత్రమైనది? పావురంలో రకాలు ఉన్నాయి, అన్ని పావురాలు ఒకటే, తెల్లగుంటే పవిత్రం నల్లగుంటే పవిత్రం కాదని కాదండి, కాదు. కాబట్టి పావురాలలో రకాల గురించి చెప్పుకున్నాం. అలాగే తెల్లని వస్త్రాలే ధరించుకుంటే పరిశుద్ధులు, తెల్లగా ఉంటేనే పవిత్రత అలా కాదు. కాబట్టి బైబిల్లో విషయాలు నేర్చుకున్నాం.
అయితే అండి బైబిల్లో చాలా చోట్ల పావురం కనపడినప్పుడు ఎక్కువగా దేవుడు నిష్కలంకమైనదిగా ప్రస్తావిస్తూ ఉంటాడు బైబిల్లో. ఓ మాట చదువుకుందాం. పరమగీతం గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. పరమగీతములు 6వ అధ్యాయం 9వ వచనం. ఏమండి? నా పావురము నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. నా నిష్కలంకురాలు. ఇది ఈ పరమగీత గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సామాన్యంగా ఒక ప్రియుడు ప్రియురాలకు సంభాషణ లాగా ఒక చోట కనబడుతుంటది. అలాగే క్రీస్తుకు సంఘానికి సంబంధం ఉన్నట్లుగా మనం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలు చూస్తే. కాబట్టి ప్రియులరా, ఎక్కువ మాట్లాడితే దేవుడు ఏమన్నాడు పావురం గురించి ఎక్కువసేపు ఎక్కడ చూసినా కూడా పావురం పక్కన నిష్కలంకురాలు, నిష్కలంకమైనది, ఇలాంటి మాటలు మనకు కనపడతా ఉంటాయి. ఇలాంటి మాటలు మనకి కనపడతా ఉంటాయండి. ఏంటో ఒక విషయం చెప్తాను, నగ్న సత్యం చెప్తాను, జాగ్రత్తగా ఉండే పావురం గురించి. భూలోకంలో ఏ జంతువునైనా తీసుకోండి, మీరు ఈవెన్ కోడి తీసుకోండి, లేదా ఇంకే జంతువునైనా తీసుకోండి, ఏ జంతువుని తీసుకున్నా కూడా ఒక పక్కన చేదు ఉంటుందండి. ఈవెన్ చికెన్ స్టాల్కి వెళ్ళి చికెన్ తీసుకోండి, వాడు చికెన్ కొట్టేటప్పుడు చికెన్ని కోడిలో ఉన్న చేదు భాగాన్ని తీసేసి ఆ తర్వాత నీకు ముక్కలు కొట్టిస్తాడు. ఆ చేదును తీయకపోతే ఏమైందంటే నువ్వు చేదును అలాగే నీకు ఇచ్చేస్తే కూర మొత్తం చేదు అయిపోతుంది వండుకున్న తర్వాత. కాబట్టి అక్కడ చికెన్ స్టాల్లో చికెన్ కొట్టేటప్పుడు కోడిని కోసేటప్పుడు కోడిలో ఉన్న వ్యర్థం చేదైతే ఉందో చేదు పదార్థం ఉంటుంది, దాన్ని తీసిన తర్వాత మాత్రమే కోడి కొట్టి మనకి ఇస్తుంటాడు, అమ్ముతుంటాడు. కోడే కాదు, మ్యాక్సిమం ఏ జంతువుని తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో చేదు ఉంటుంది ఒక భాగం పక్కన. కానీ ఈ పావురములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కింద నుండి పై భాగం వరకు నువ్వు ఎక్కడ కోసినా కూడా చేదు కనబడదు పావురంలో. గుర్తుపెట్టుకోండి. నువ్వు పావురాన్ని నిలువెళ్ళకోయి నీకు చేదు అనేటువంటి భాగమే పావురంలో ఉండదు. ఏ జంతువులైనా ఉంటుంది, నువ్వు తీసుకో, అది చేదు తీస్తేనే కూర ఉపయోగపడుతుంది భూలోకంలో ఏ జంతువుని తీసుకున్నా. కానీ పావురములో చేదు అనేది నీకు తగలదు. నువ్వు ఎక్కడా కొన్ని నిలువెళ్ళకు ఏ భాగంలోకి చేదు అనేది తగలదండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చేదు లేదు, మనల్లో కూడా మన జీవితాల్లో పావురంలాగా ఎటువంటి చేదు అనుభవాలు ఉండకూడదని దేవుడు చెప్పదలుచుకున్నాడు. మన జీవితాల్లో నిద్ర లగితే చేదు పనులే కదా, చేదు అనుభవాలే కదండి. చేదు మన బ్రతుకులు చేదు కదా. ఒకళ్ళు బాగుపడితే మనం చూడలేం, ఒకటి ఏదైనా కొంటే తెల్లారి మనకు అదే కావాలి. ఓ టీవీ కొంటే టీవీ కావాలి, వాడికంటే 14 చేసుకుంటే 15 చేసుకోవాలి. ఫ్రిడ్జ్ కొంటే ఇంకో ఫ్రిడ్జ్ కొనాలి, డబుల్ డోర్. కూలర్ కంటే కూలర్ కొనాలి, ఏసీ. ఇలా ప్రతిదీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయతో కుళ్ళతో చేదు బ్రతుకులు బ్రతుకుతున్నాం ఈరోజు మనం. అలాంటి చేదు పావురములో లేదు కాబట్టి నీలో కూడా చేదు బ్రతుకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఒక మాట, అద్భుతమైన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 12:15లో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని నాశనం చేస్తే ఆత్మీయ జీవితంలో మీరు పాడు చేయనామని జాగ్రత్తగా చూసుకోమన్నాడండి. చేదైన వేరంటే మీకు తెలుసు, కింద భాగం. వేరు చేదైపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, చెట్టు కూడా పాడైపోద్దండి. కాబట్టి మీలో అలాంటి వేరు మొలుస్తుందేమో ముందుగానే చూసుకోరండి. ఆ చేదును తీసేసుకొని క్లియర్గా మాట్లాడుతున్నాడు. పావురములో ఎలాగైతే చేదు కనపడదో నీ జీవితంలో కూడా చేదు కనపడకూడదయ్యా. చేదు కనబడితే నీ జీవితం మొత్తం పాడవుతుంది, ఆత్మీయ జీవితం అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు. అది ఏదైనా కావచ్చు,
కళ్ళతో చూసే పాపాలు కావచ్చు, చెవులతో వినే పాపాలు కావచ్చు, నోటితో మాట్లాడే పాపాలు కావచ్చు, శరీరముతో చేసే పనులు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, ఎన్ని చేదు వేరులు ఉన్నాయి నీ జీవితంలో. చాలా డేంజరస్ అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. చేదు వేరు కోకటల్ల పీకేసే ఇప్పుడే అదే చెప్తున్నాడు ఆయన. చేదు ఏదైనా కనబడితేనయ్యా నీ జీవితాన్ని పాడు చేస్తుంది నేను ప్రస్తావిస్తూ యోసేపు నుంచి మాట్లాడుతున్నాడు. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట ఆకలితో మంచు ఉండలేడా? కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకొని భ్రష్టుడైపోయాడే. చేదు అనుభవం. నీ జీవితంలో ఎన్ని అనుభవాలను గుర్తు చేసుకో, చేదు అనుభవాలు గుర్తు చేసుకోండమ్మా. చూడండి, ఈరోజు వాక్యం చెప్తున్నావు, రండి అయ్యా, రెండు బొమ్మడు ఎవరు వస్తున్నారా? ఎవరు వింటున్నారా? బయ్యారు పంచండి, ఎటు యూట్యూబ్లో పెడతారుగా, మేము ఇంట్లో కూర్చొని కమ్మగా మనం చూసుకుంటా ప్రశాంతంగా ఫార్వర్డ్ చేసుకుంటా మన నచ్చినటువంటి వాక్యాలు వింటుంటాంలే అంటారు కదా. ఏంటి మధ్య వస్తున్నాయి కదా, అన్ని లైవ్లే కదండి. లైవ్లు అయిపోగా ఇంట్లో ఈ మధ్య మీకు తెలుసు ఆరాధన లైవ్లు వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. వాళ్ళు వెళ్ళట్లా లైవ్కి, వాళ్ళు ఆరాధన చేసి వెళ్ళట్లా. అయ్యారు మీరు ఎటు లైవ్లో పెడతారు కదా, ఆ లైవ్ యూట్యూబ్లో పెడతారు కదా, ఎటు చర్చిలో చెప్పే విషయాలు యూట్యూబ్లో పెడతారు, ఇంటికడ కూర్చొని తర్వాత వాక్యం ఉంటాలని చాలా మంది ఆరాధనకి వెళ్ళటం లేదు ఈ కాలంలో. మీకు తెలుసు లేదు పిల్లలు, అంత అప్డేట్ అయిపోయారా? చేదండి. దేవుడు సమాజంలో కూడుకుంటా మానకాని దేవుడు చెబితే యూట్యూబ్లో కూడుకుంటున్నా. ఏంటి ఇదంతా పిల్లలు? అప్డేట్. ఆదివారం ఆరాధన కమ్మగా వెళ్ళంటారు నాన్న అంటే ఆదివారం ఆరాధన రావటం లేదు, ఇల్లు లైవ్లో చూసుకుంటూ కూర్చుండాలంటున్నారు. చూడండి, ఇప్పుడు మనకి ఈవినింగ్ పూట లైవ్ వస్తుంది, లైవ్లో పెడతారు చెప్పి మనకి గూగుల్ మీద అటెండ్ అవుతున్నాం. ఇది ఎక్స్ట్రా మన జీవితానికి, ఎక్స్ట్రా స్పీచ్ ఇవన్నీ కూడా అంటే మన జీవితాన్ని బలపరచాలని. మరి ఇది ఆదివారానికి కూడా ఇలాగనంటే కష్టం కదండి. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కదయ్యా, ఆరాధనలో పాల్గొను కదా. జాగ్రత్తగా పిల్లారా, నీకోసం దేవాదేవుడు ప్రపంచంలో ఎన్ని చేశాడు. ప్రతిదీ ఆయన చేసి అనుభవిస్తానే ఉన్నావు, ప్రతిదీ ఆయన చేసి తింటానే ఉన్నావు. నీ జీవితం ఎన్ని కోళ్ళు తింటావు గుర్తుపెట్టుకో. నీకోసం ఎన్ని కోళ్ళు బలైపోయి ఉంటాయి, అంతే కదండి. ఎన్ని ఆకుకూరలు మనం ఈరోజు అనుభవిస్తూ ఎన్ని పండ్లు తింటున్నాం. చేదండి. జాగ్రత్త గుర్తు. ఎందుకు మాట్లాడుతున్నా సాతానుగాడు అక్కడ ఆదిలోని మందిరానికి రాకుండా ఆపేస్తాడు, గుర్తుపెట్టుకోండి. పతనానికి ముందు నాంది అదే. మా తెలిసిన ఒక సిస్టర్ ఉందండి, మంచి విశ్వాసి, ప్రతి ఆదివారం పోకుండా చర్చికి వస్తుంది, మంచిగా పాట పాడి, మంచి సింగర్ కూడా. ఏమైందో ఏమో పిల్లరా, తన జీవితంలో చిన్న సమస్య వచ్చిందని ఎవరో ఏదో అనుకుంటారని మందిరం రావడం ఆపేసింది. మేము హెచ్చరించే కూడా మాట్లాడి, ఎందుకు రావటం లేదమ్మా అని అడిగితే వస్తాలే, ఇంట్లో ప్రార్థన చేసుకొని టీవీలో వాక్యాలు వస్తున్నాయి చూసుకుంటా. ఏంటండి ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ విశ్వాసం ఏంటి, ఆ అనుభవం ఏంటి, ఎందుకు సాతాను తను ఆ విధంగా పురుకెల్పింది అని అడిగితే అండి, ఇదిగో ఈ చేదు అనుభవాలే. మందిరానికి రాకట నువ్వు ఆపేసావా, అక్కడే నీ జీవితం పతనం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అక్కడే నీ జీవితంలో చేదు స్టార్ట్ అయిపోయింది. లైఫ్ చాలా స్వీట్గా ఉందనుకుంటా, స్వీట్ మెమరీస్ అనుకుంటారు మీరు. లేదు, స్వీట్ కాదు, చేదిది. చేదండి. ఈరోజు ఆ మందిరాడు ఆపేసిందండి. ఆత్మీయతలో ఎక్కడికి అదో పాతాలని తొక్కబడింది, మీకు తెలుసో లేదు. అనేక శ్రమలు, శోధనలు. కాబట్టి బైబిల్లో కూడా నేను యెహోవా మందిరానికి ఎప్పుడు పోయేదను, ఎప్పుడు కనబడదని అంటాడు బైబిల్ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే. ఆత్రత కావాలి, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వాక్యం వినాలా, ఎప్పుడు చూసుకోవాలి. చూడండి ఎంత మంచి విషయాలు పిల్లారా ఇవన్నీ కూడా. అందుకే పావురములో చేదు కనబడదు, చేదైన వేరు ఏదైనా ఉంటే దాన్ని తీసేసేమన్నాడండి. అంటూ ఇంకొక విషయాన్ని, గొప్ప విషయాన్ని తెచ్చుకుందాం పావురం నుంచి కూడా అండి. ఈ పావురములోనండి సగటు పావురము సుమారు ఒక 6 సంవత్సరాల బ్రతుకుతుంది. 6 years అటు ఇటుగా, ది స్పాన్ ఆఫ్ లైఫ్ ఒక 6 years బ్రతుకుతుంది. అయితే ఇది మన చెప్పుకున్నట్టు 6000 అడుగుల ఫీట్స్ వరకు ఎరగలదు, 6000 feet. అయితే నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట అండి, పూర్వకాలంలో సుమారు 2500 BC క్రితం వరకు, 2500 BC వరకు కూడా
సమాచారాన్ని సేకరించే ఒక సమాచారాన్ని సంబంధించినటువంటి దీనిగా పౌరాన్ని వాడేవాళ్ళు. చూడండి, పౌరు గురించి ఇమేజ్ కూడా చూపిస్తూ ఉన్నాం. ఎలా అంటే అప్పట్లో ఫోన్లు లేవు, పోస్ట్ ఆఫీస్ కూడా పెద్ద ఉండే కాదు. అలాంటి టైంలో పావురానికండి రాసి ఒక లెటర్ లాగా రాసి పావురాన్ని కాళ్ళకు చుట్టడము, నోటికి అందియటము ఇస్తే తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఇచ్చి వచ్చి తెలియవి. అంటే సమాచారాన్ని సేకరించేటువంటి ఒక సాధనంగా కూడా ఈ పావురాలను వాడినట్లుగా మరి 2500 BC కాలం వరకు దాన్ని వాడారు. పావురాల్ని సమాచారం సేకరించే సాధనాలుగా. మీరు చాలా విషయాలు టీవీలో కానీ వేరే దాన్ని చూసే ఉంటారు. పావురాన్ని నోటితో తీసుకుని లెటర్ తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం, లేదా కాళ్ళ కడితే యుద్ధాల టైంలో రాజులు కూడా ఆ కాలంలో సమాచారాన్ని ఇవ్వడానికి ఈ పావురాలనే వాడేవాళ్ళండి. ఈ పావురాలకు సమాచారం అందించడం, అంటే గూఢాచారులు ఎవరైనా ఉంటే ఇక్కడ పలానా రాజ్యంలో ఇలా జరుగుతుందని ఆ గూఢాచారి పావురాలకి కాళ్ళ కట్టి పంపించేస్తాడు. అది కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా దానికి తెలుసు, ప్రశాంతంగా అక్కడ ల్యాండ్ అయిపోతుంది. వాలిపోగానే పావురంలో ఉన్నటువంటి చీటీని తీసుకొని యుద్ధం ప్రకటించడము, లేకపోతే ఇది చేయటం వాళ్ళు చేస్తూ ఉంటారు, జాగ్రత్త పడిపోవటం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు కూడా అయ్యా పావురం అలా పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళి దేవుడు వాక్యాన్ని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మోసే సాధనంగాను ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అమ్మా శిక్షను చాలండి. ఆనాడు పావురాలు అనే సమాచారం తీసుకెళ్లే సాధనాలుగా ఉన్నాయో, ఈ రోజు నువ్వు దేవుడు సమాచారం తీసుకెళ్లే క్రీస్తు పత్రిక లాగా ఉండాలి. పౌలు గారు రాస్తారు, క్రీస్తు పత్రిక అయి ఉండాలి. దేవుడు ఏమన్నాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు, అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించమన్నాడు. ఏమేంటి ఈ రోజు చాలా మంది పిల్లరా సువార్త ప్రకటించాలంటే చాలా కోరికలు కోరుతున్నారండి. చాలా, నాకు ఏసీ కార్లు పెడితే వస్తాను, నా ఫ్లైట్ టికెట్ వేస్తే వస్తాను, లేదంటే నేను వస్తే నాకు ఇంత ఇవ్వాలి. మొహమాటం ఏమీ లేదండి చెప్పడానికి. అంటే నువ్వేమన్నా బైబిల్లో విషయాలు నీకు ఉచితంగా కదా ఇచ్చారు, నువ్వు కూడా ఉచితంగా ప్రకటించ రేటు కడుతున్నారు. ఈరోజు చాలా డేంజరస్ ఫీల్స్. మరి ముఖ్యంగా చెప్తున్నా పిల్లరా, పవిత్రత ఎక్కడుందే చేదు పీకేసుకోమంటే చేదు పీగట్లు ఈరోజు రేటు కడుతున్నారు వాక్యాలకి. చాలా డేంజర్ అండి. పిల్లరా, కొన్ని ప్రాంతాలకండి నన్ను పిలిచినప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్తాను, నేను రానని ఎవరు చెప్పనండి. అసలు వాళ్ళు ఏమి ఇస్తారో కూడా నేను అడగను పిల్లరా. వాళ్ళు దేవుడి వాక్యం ప్రకటించమంటే వెళ్ళిపోతాను. ఒక సంఘానికి వెళ్ళండి, చిన్న సంఘం అండి, చిన్న సంఘం. వాళ్ళ రోజు నిజం చెప్పంటే కానికి ఇచ్చే అంత కూడా లేదు వాళ్ళకి. నేను వెళ్ళానండి, ఆరాధన జరిపించి మంచిగా వాక్యం చెప్పి ఆత్మీయతలో బలపరిచేవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ వాక్యాన్ని విని. కానీ అసలు ఎంత అంటే వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూశాను నేను ఆ రోజు. చాలా రోజుల తర్వాత అయ్యగారు చాలా మంచి విషయాలు బోధించారు, మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అండి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటి కానుక కూడా ఎవరైనా స్థితిలో ఆ రోజు ఆదివారం ఎంత కానుక వచ్చిందో కానుక పెట్టిలో ఓపెన్ చేసి వచ్చిందని నా చేతికి ఇవ్వారు. నేను ఇప్పుడు మీకు లైవ్లో విషయాలు చెప్పలే, ఎంత వచ్చిందో ఆ రోజు ఎంత ఇచ్చారనే బాటలు బాగోదులే. కానివ్వండి నిజంగా అది మన చెబితే కూడా చాలా తక్కువ మనకు కావచ్చు, కానీ నేను దాని గురించి మాట్లాడట్లా. నేను వద్దని కూడా వాళ్ళకి రిటర్న్ అయిపోయానండి, బ్రదర్ ఒప్పుకోండి. ఎందుకంటే పిల్లారా, వచ్చినవాడు సంఘాన్ని బలపరిచేవాడికి ఉండాలి, సంఘాన్ని ఇబ్బంది పెట్టేవాడు ఉండకూడదు. వచ్చినవాడు సంఘాన్ని భారం కాకూడదు, వచ్చేవాడు సంఘాన్ని బలపరిచేవాడికి ఉండాలి. అంటే మనం ఎవరు సేవకున్నైనా ఊరకనే పంపి మన ఆత్మ ప్రేరేపణ కొద్ది పంపిస్తుంటాం. మనం అందరం కూడా ఇచ్చిన దాన్ని సమృద్ధిగా హ్యాపీగా తీసుకోవాలి కదా. కానీ ఈ రోజు ఎలా అయిపోయిందంటే క్రైస్తవత్వంలో ఈ బోధన విషయాల్లో కూడా రేటు కట్టేస్తున్నారండి. నేను వస్తే ఇది ఒక అన్నండి మధ్య మనం తెలిసినతున్నాం అండి, నా ప్రసంగానికి ఎంత ఇస్తారండి, నా ప్రసంగం అలాంటిది. అయ్యా నువ్వేమన్నా రాసేవయ్యా బైబుల్లో తీసే నువ్వు చెప్తున్నా తప్పండి. జాగ్రత్త, డేంజరస్ ఫెలోస్. చేదు బనుగోల చేదు పోలేదండి. క్రైస్తవులు కూడా నిత్య సత్యాన్ని చెప్పేవాళ్ళు లెక్క చేయటంలా ఈ మిమిక్రీలు ఈ యొక్క ఇలాంటి గ్యాంబ్లింగ్ చేసి ఎక్కువ నమ్మేస్తున్నారు, మోసపోతున్నారండి. జాగ్రత్త, పవిత్రతంగా ఉండాలని పావురం చూసి నేర్చుకున్నాడు దేవుడు. పవిత్రంగా బ్రతకాలి,
సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించంటే ఉచితంగా ఉచితం ప్రకటించు. దేవుడు ఇప్పుడు ఆత్మతో ప్రేరేపించి తీసుకోవాలి. ఏంటండి ఇదంతా? అంతగాని సేవ ఎందుకండి? జాగ్రత్తగా వినండి పిల్లలు, జాగ్రత్తగా వినాలి అందరం కూడా. సర్వ సృష్టిగా సువార్త ప్రకటించేయాలి. లాభం ఆశించకూడదు. లాభం అని రాని రాకపోని దేవుడే చూసుకుంటాడు. దేవుడు సేవ మీద బతికోవాలి చాలా మంది ఉన్నారు. రోజు దేవుడు పోషించట్లేదా? సర్వ సృష్టికుల స్వార్థ ప్రకటించమన్నాడు. ఈ పావురం సమాచార సేకరణగా ఉండేది. అలాగేనండి ఈ పావురం ఇంకో క్వాలిటీ తెలుసా? చాలా శ్రవణ నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది పావురం. శ్రవణ నైపుణ్యం. శ్రవణ నైపుణ్యం అంటే నేను అచ్చుతలో చెప్తున్నా మీకు. శ్రవణ నైపుణ్యం అంటే బాగా వినగల శక్తిని కలిగి ఉంటుంది, వినే శక్తిని కలిగి ఉంటుంది. బైబిల్ ఒక మాట ఉందామండి, ఈ చెవి గలవాడు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, బాగుంటుంది. మనలో శ్రవణ నైపుణ్యం దొక్క మిగతా వింటారు కానీ వాక్యంలో శ్రవణ నైపుణ్యం ఉండదు. ప్రకటన గ్రంథం చూడండి మా మాట, 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా చాలండి. ఎవడు? చెవిగలడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం సంఘంలో ఆ చెవు లేనుల్లో ప్రవర్తిస్తారు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినరు. చాలా మంది మళ్ళీ చూడండి, ఏదన్నా మంచి ప్రార్థన చేసేవాళ్ళు, సుదీర్ఘ ప్రార్థన ఎవరైనా చేశారనుకోండి, నిద్రపోతారు. ప్రార్థన ఉండరు. ప్రార్థన చేసి ఆమె అనగానే గబక్కలేసి ఆమెనే రాస్తారు వీళ్ళు కూడా. అంటే అక్కడేదో అంతసేపు ప్రార్థనలో ఉన్నట్టుగా. ఆ ప్రార్థనలో ఒకవేళ అయ్యగారిని శపించారేమో తెలియదు, అది కూడా తెలియదు. ఆమెనంటే అవునుగా కానీ అర్థం కదా. ఒకవేళ ప్రార్థన తిట్టాడు అనుకో, ఆమెనంటే నువ్వు దానికి వంత పడుతున్నట్టేగా. ఏమండి? నిద్రపోతారు. ప్రార్థన చేసాం నిద్రపోతాడు. చివరిలో ఆమె అనగా లేదు, వాళ్ళు కూడా ఉన్నట్టుగా పక్కన ఆమెనే రాస్తారు. అప్పుడు ప్రార్థన మొత్తం విన్నట్టుగా. ఆ ప్రార్థనలో ఒకవేళ నిన్ను అయ్యగారు ఏమన్నా దేవుడికి అప్పగించడానికి ఒక నీ విషయాన్ని ఆమెనంటే నువ్వు అవునుగా కనుక్కున్నట్టేనా? అంటే చెవి నైపుణ్యం ఎక్కువ. అది ఎవరైనా చెప్తున్నారు వినండి, బయటికి వెళ్ళి గోడకు చెవులు పెడతారు. అవతలోడు ఎవరు చదువుతున్నాడేమో, గోడకు కూడా కన్నాలు పెడతారంటారు. చూసారా? బా ఏం చదువుతున్నారు? ఆగో పిల్లలు ఇంట్లో ఆగో నువ్వు ఆగో లేదా చెప్పు రండి నన్ను అని పిల్లలు కొట్టల్లా అంటారు. బయట తగాలం జరుగుతున్నా, పక్కింటి మాట్లాడుతున్నా, ఏదో తడికులు ఉండేయండి. ఇప్పుడు గోడలు వచ్చినాయి కానీ పాతకాలంలో ఇంటికి మధ్య తడికులు ఉండే. తడికి కన్నం కూడా పెట్టాలి, మీకు తెలుసుకోలేదు. ఎందుకని వినపడాలని. పక్క రూమ్ కూడా వినపడ తడికి కన్నం పెట్టల్లా సైలెంటే ఉంటారు. ఎవడి గురించి చెబుతున్నాడా అని. శ్రవణ నైపుణ్యం బాగుంటది అమ్మా. దేవుడు పావురానికి ఉన్న శ్రవణ నైపుణ్యం నేర్చుకోమన్నాడంటే శ్రవణ నైపుణ్యం దేవుడి విషయాలు నేర్చుకోమన్నాడు. దేవుడి విషయాలు వినమన్నాడు. ఈ నైపుణ్యం మనకి చాలా తక్కువ, ఈ నైపుణ్యాలు ఎక్కువ. గంట సేపు వాక్యం చెప్పనివ్వండి, ఏం నేర్చుకున్నామంటే ఏదో నేర్చుకున్నాలండి బ్రదర్ చెప్పాడు అంటారు తప్ప ఈ అసలు శ్రవణం అంటే చెవి గలవాడు ఆత్మ చెప్పే మాటలు వినాలంటే చెవులు ఉంటానికి ఉండ ఉపయోగం పంచేవు. చెవిటోళ్ళలాగా ఉంటున్నాం మనం. ఏం చెప్పారు ఇప్పుడు మెసేజ్ చెప్పిన తర్వాత ఏం చెప్పారని చెబుతా, ఏం చెబుతారు, ఎవరైనా చెబుతారండి? చాలా తక్కువ మంది చెబుతారు. ఒక విషయం చెప్తానండి. ఒక రోజు అంటండి ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడట. ఇలాగే సంఘంలో ఒక విశ్వాసి ఆయన చెప్తున్నప్పుడు భయంకరంగా ఏడుస్తూ ఉందంట. వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారు విశ్వాసం బాగా ఏడుస్తూ ఉందంట. అని అర్థం కాలేదంట. ఏంది ఇంతగా ఏడుస్తుంది? ఒకవేళ నేను చెప్పే మాట ఆత్మని కదిలించినయేమో, అందుకే భయంకరంగా కన్నీరు పెట్టుకుందని ఆయన మరి ఉత్సాహాన్ని ఇంకా వాక్యం చెప్పాడంట. అంతే కదండి. ఇప్పుడు ఎవరన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఎదుటి వాళ్ళు మన రెస్పాన్స్ ఇచ్చినప్పుడు, ఆడియన్స్ మనకి ఎదుటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బాగా చెప్పగలరు. మీరు నిద్రపోతా, ఆవులు ఇస్తా అట్లా ఉంటే ఎవరు మాట్లాడబుద్ది కదా సరిగ్గా. ఇంట్రెస్ట్ కూడా పోయింది ఉన్నోడికి. అంతే కదా. అలాగే అయ్యగారు చెప్తున్నప్పుడు ఏడుస్తుంటే ఈ అనుకున్నాడు నా వాక్యానికి ఏడుస్తున్నాను, ఇంకా ఉత్సాహంగా వాక్యం చెప్పాడట. ఇంకా ఏడుస్తుందంట వాక్యం చెప్పే కొందికి. అప్పుడు ఇంకా వాక్యం చెప్తున్నా ఇంకా ఫాస్ట్ ఈయన చెప్తూ ఉన్నప్పుడు వాక్యం అయిపోయింది. అయ్యగారు ఆమె దగ్గరకు వచ్చాడు. వచ్చి అమ్మా ఇట్లా నీ బాధ ఏంటి? ఇందాక వాక్యం చెప్పినట్టు చూస్తున్నా, తెగ ఏడుస్తున్నావు, ఏంటి వాక్యం నీ హృదయం తాకిందా ఏంది అడిగితే, అయ్యగారు నాకు ఒక మేకపిల్ల ఉండేది అన్నట. సరే మేకపిల్ల ఉంటే ఉంది, ఏంది ఇప్పుడు ఎందుకు ఎడుతావు చెప్పన్నాడట. అయ్యగారు తప్పిపోయి చాలా రోజులు అయిందన్నట. తప్పిపోతే పోయింది, ఎందుకు ఎడుతారో చెప్పన్నాడట. ఏమలేదు అయ్యగారు, నాకు మేకపిల్ల తప్పిపోయింది, మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా దానికి అడ్డం గుర్తుకొచ్చి అది గుర్తుకొచ్చి ఏడుతున్నాను అందంట. ఏమండి? నేను చూస్తున్నప్పుడు దానికి అడ్డం గుర్తుకొచ్చింది, మీ అడ్డం కూడా దానికి అడ్డంలాగా ఉండేది, కాబట్టి అది గుర్తుకొచ్చి ఏడుతున్నాను అందంట. అని ఎందుకు ఏడుతుంది? మేకపిల్ల అయ్యగారికి అడ్డం చూస్తే ఆ మేకపిల్ల గుర్తుకు వచ్చిందంట, దానికి అడ్డం కూడా అలాగే ఉండేదట. అందుకే ఏడుతుందంట.
ఎన్న అయ్యారంటే అమ్మ ఎడవక తెల్లా నేనేదో ఆత్మ పరిదర్శన అనుకున్నాను, సరే ఒక పని చేస్తాము, వచ్చే వారం నుండి ఫుల్ గడ్డం తీసి వస్తాను, నువ్వు ఇంక ఆడవద్దు అన్నట్టండి. ఏమండి, నీటి గడ్డం తీసి వస్తాను, నీ మేకపిల్లకి గుర్తు రాదులే అన్నట్ట. అంటే అప్పుడు దాకా గంట సేపు అన్నది ఏమింది, ఏమిందండి వాక్యం. విశ్వాసం చాలా మంది ఇలా ఉన్నారు, చెవి లేదు, ఉందంటే ఉంది, శ్రవణ నైపుణ్యం ఉందని పౌరు గురించి చెబుతూ నీకు కూడా దేవుడు వాక్యం శ్రవణ నైపుణ్యం ఉండాలంటే ఏముండవండి, ఏముండవు. కాబట్టి పిల్లరా, సర్వసృష్టిగా సువార్త ప్రకటించే సమాచార ఇచ్చేదానిలాగా ప్రకటించాలి. అలాగే పౌరును కార్డు చెప్తూ శ్రవణ నైపుణ్యం కలిగి ఉంది. శ్రవణ నైపుణ్యం అండి. మనం కూడా దేవుడి విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి, లోక విషయాల మీద కాదు, దేవుడి విషయాల మీద అండి. అలాగే దేనికి ఇది చేదు ఉండదు పావురంలో, మనలో చేదు ఉంటుందండి. ఇంకో అద్భుతమైన విషయాన్ని పావురు గురించి చెప్తారు వినండి. మరి మీకు తెలుసో లేదు పిల్లరా, మరి పావురం అండి, జాగ్రత్త వినండి, పావురంలో కూడా అన్ని పక్షుల్లాగే మగ ఆడ ఉంటుంది. పావురంలో కూడా మగ ఆడ ఉంటుంది. ఒకసారి 2 పావురం ఉన్న ఇమేజ్ చూపించిన బ్రదర్, వీళ్ళకి అర్థమవుతుంది. పావురంలో కూడా మగ ఆడ ఉంటుందండి అన్ని పక్షుల్లో కూడా. అయితే ఇక్కడ ఒక అగ్ర సత్యం ఏందా అని అడిగితే, ప్రతి పక్షిలో మగ పావురం చనిపోతే ఆడపావురం ఇంకో మగ పావురంతో జత కడుతుంది. అలాగే ఆడపావురం చనిపోతే ఆడపక్షి చనిపోతే ఇంకో పక్షి మగ పక్షి జత కడుతుంది. జాగ్రత్త ఉండి పిల్లరా, ఏ పక్షుల్లోనైనా జాగ్రత్త ఉండి. చూడండి, ఇక్కడ 2 పావురాలు కనబడుతున్నాయి, ఇలా అలాగే ఉంచాను బ్రదర్. ఆ పావురాల గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. ఏ పక్షి అయినా, పావురాలు కాదండి, పక్షి గురించి మాట్లాడుతున్నాను. ఏ పక్షి అయినా మగ పక్షి చనిపోతే ఆడపక్షి ఇంకో పక్షితో జత కడుతుంది. అలాగే మగ పక్షి చనిపోతే ఆడపక్షి ఇంకో మగ పక్షితో జత కడుతుంది. ఆడపక్షి చనిపోతే మగపక్షి ఇంకో మగపక్షితో, ఆడపక్షి ఇంకో మగపక్షితో. అంటే 2 జంట, ఆ జంటలో ఒకటి చచ్చిపోతే ఇంకో దాంతో జత కడుతుందండి. ఏ పక్షిలోనే చూడండి మీరు. ఒకవేళ ఆడ చనిపోయిందని పక్షి, మగపక్షి ఇంకో ఆడపక్షి తిరుగుతుంది. మగపక్షి చనిపోయినకో ఆడపక్షి ఇంకో మగపక్షి తిరుగుతుంది. అంటే ఏ పక్షుల్లోనైనా అలా జరిగిద్ది. కానండి ఒక్క పావురంలోనే మగ పావురం చనిపోతే ఆడపావురం సింగిల్ గానే ఉంటది కానీ ఇంకో మగ పావురంతో జత కట్టదు. అలాగే ఆడపావురం చనిపోతే మగ పావురం సింగిల్ గానే ఉంటది కానీ ఇంకో ఆడపావురంతో జత కట్టదు, ఇంకో మగ పావురంతో జత కట్టదు. ఒక పావురాల్లోనండి ఈ పరిశుద్ధత ఉంటది అంటే. మగ పావురం చనిపోతే ఆడపావురం ఇంకో మగ పావురం తెలదు. అలాగే ఆడపావురం చనిపోతే ఈ మగ పావురం ఇంకో ఆడపావురం తెలదండి. సింగిల్ గానే జీవితాన్ని కొనసాగిస్తారు చనిపోయేంత వరకు. మీ విషయం మీకు తెలుసోలేదు, సింగిల్ లైఫ్ స్పాన్ లో సింగిల్ గానే కొనసాగిస్తాయి. ఒకేసారి జత కడతాయి, ఒకదానితోనో జత కడతాయి. రెండిట్లో ఏది చనిపోయినా ఇంకోటి సింగిల్ గానే ఉంటది తప్ప ఇంకో దాంతో జత కట్టదు. ఈ యొక్క అద్భుతమైన విషయము ఈ పావురములోనే ఉంది. ఇప్పుడు చూడండి, బయట చూడండి, భార్య చనిపోయి సంవత్సరం అయిందో లేదో 2 పెళ్లి సిద్ధపడిపోతున్నారు. 2వ పెళ్లి సిద్ధపడిపోతున్నాడు. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది. మా సేవకుడే ఎవరో కాదండి, పెళ్ళిడికి వచ్చిన కూతురే ఉంది. 2వ పెళ్లి చేసుకున్న, భార్య చనిపోయింది, 2వ పెళ్లి చేసుకున్నాడండి. చాలా మంది విమర్శించారు, ఇంత వాక్యం చెప్తాం మంచిదే కానీ నీకు వయసు కూడా అయిపోయింది, ఇప్పుడు పెళ్లికి వచ్చిన కూతురు ఉంది, అమ్మాయిని పట్టించుకోకుండా పెళ్లి చేయకుండా ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు ఏందని చాలా మంది విమర్శించారండి. అలా బయట చూస్తే భార్య చనిపోయే సంవత్సరం కూడా కాదు ఇంకోళ్ళకి సిద్ధపడిపోతారు. అదేమంటే నా కోసం కాదు పిల్లల కోసం అని ఒక అందమైన అబద్ధాన్ని ఆడతారు చాలా మంది, 90%. ఏమండి, కానీ పావురం యొక్క నీతి నీ దగ్గర ఉందాయా? దేవుడు అందుకే ఒక అద్భుతమైన మాట, ఈ మాట వీటి గురించి ప్రస్తావించి రాపించిన బైబిల్లో చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. సర్పము 2 కొరింథీ 11:2 అమ్మా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా
పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వమును మోసపరిచినట్లు చాలండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తుకు ప్రధానం చేయాలని. చూడండి, ఒక్కడే. ఈ పౌరంలో కూడా ఒక్కటే కనపడుతుంది. మగ పౌరం చనిపోతే ఆడపౌరం ఇంకో పౌరం తెలదు, అలాగే ఆడపౌరం చనిపోతే ఈ యొక్క మగ పౌరం ఇంకో పౌరం తెలదు. సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తే తప్ప పొరపాటు కూడా అది ఇంకోళ్ళ జత కట్టదండి. ఎంత నీతి అంటే పక్షులు ఆ పౌరాలు. అదే దేవుడు అందుకే బైబిల్లో పౌరం కనపడిన ప్రతిసారి మ్యాక్సిమం నిష్కలంకురాలు, నిష్కలంకమైనది ఇంకో అందుకని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌరంలో నేర్చుకోవాలయ్యా నువ్వు. పౌరం పవిత్రం ఎందుకైందో చెప్తున్నాను. మనము కూడా క్రీస్తుకు అంటే ఒక్కడే పురుషుడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కూడా క్రీస్తు కంటే ఒకే మన సంఘాలంటే క్రీస్తుకు అంటగట్టి ఉన్న సంఘం ఏదైతే ఉందో అది క్రీస్తుకు అంటగట్టబడింది. ఒక్కడే పురుషుని కంటే క్రీస్తుకు. ఈలోపు దేవుడు ఎందుకు మాట్లాడి ఈ మాట అంటే అండి, దేవుడితో సహవాసం చేస్తారు చాలా మంది, లోకంతో కూడా సహవాసం చేస్తారు. దేవుడు మందిరానికి వస్తారు, లోకంతో కూడా వాళ్ళంపటి వెళ్ళిపోతారు. లోకస్తులతో కూడా మరి అనేకమైనటువంటి అభ్యంతరకర విషయాల గురించి మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టేసి వస్తారు. ఇక సోమవారం శనివారం సాతాని క్రియలే, సాతాని పనులే. దేవుడికి ఎక్కడ ప్రదానం చేయబడ్డావు అంటే ఒక పురుషుడితో అంటే దేవుడితో ఉన్నావా నువ్వు? నీకు దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, రెండు ఉంది. ఉపయోగం ఏంది? అందుకే దేవుడు అన్నాడు, నీళ్ళు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలువెచ్చగా ఉంటే నీ ఉమ్మివే ఉద్దేశించుతున్నాను అన్నాడు. క్లియర్గా చెప్పేసాడు. బ్రతికితే క్రీస్తులో ఉన్న బ్రతుకు. క్రీస్తు ప్రదానం చేయబడ్డావు. సంఘం గురించి మాట్లాడుతూ సంఘమైన నీవు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డ ఒకే పురుషుడు క్రీస్తు కంటే మనం ఒకే దేవుడు నమ్మినావు, క్రీస్తుని నమ్మినావు. కాబట్టి ఏదైతే పక్షుల్లో ఈ యొక్క పౌరాల్లో ఉన్న నీతి నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చు అలాగే బ్రతుకు. నా మట్టుకు బ్రతుకుడికి ఇస్తే చావైతే మేలు అన్నాడు కదా. సత్యవంతవుడు క్రీస్తుతోనే ఉంటే దేవుళ్ళు ఒక అడుగు, లోకంలో ఒక అడుగు, పడవ మీద ఒక అడుగు, ఇంకో పడవ ఇంకో మునిగిపోతావయ్యా నువ్వు. మునిగిపోతాం మనం అలా చేస్తాను. క్రీస్తుకి అంటగట్టబడి ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి, లోకాన్ని పోలి కాదు. ఆదివారం బైబిల్, సోమవారం నుండి వేరే పొల్ల, మళ్ళా ఆదివారం వస్తే మళ్ళా పరిశుద్ధుల్లాగా మళ్ళా బైబిల్ పట్టుకొస్తాం. తప్పండి, తప్పు, చాలా తప్పులేరా. అందుకే ఒక్కడే పురుషునకు ప్రధానం చేయబడ్డాం. చూడండి, పౌరం పరిశుద్ధతకు సూచనగా ఉంది. తెల్లటి బైబిల్ ఇంకో మాట అన్నాడు. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకొని వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధత పౌరం వల్ల వాళ్ళనట్లుగా మత్తయి సువార్త 3:16 మత్తయి 3:16 ఓ మాట అన్నాడండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుడు ఆత్మ అంటే ఆత్మను కూడా పావుర రూపంలో వచ్చేసింది. దేవుడు ఆత్మ చూడండి, రూపం, ఆ రూపాన్ని ఉపయోగించుకుంది. తెల్లగా ఉందని కాదు, ఆ కలర్ లో ఉన్న పవిత్రమైనదని కాదు అండి. అంటే పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన సూచనగా, పరిశుద్ధత సూచనగా పావుర రూపంలో వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, పావురం పవిత్రమైనదని నేర్చుకున్నాం. పావురంలో కలర్స్ చూసి కాదు, తన జీవితాన్ని పవిత్రమైంది, తనలో చేదు లేదని ఇంకో మాట నేర్చుకున్నాం. అలాగే పావురంలో శ్రవణ నైపుణ్యం, వినగల చెవి స్పష్టంగా ఉంటది. అలాగే పావురం సమాచారాన్ని సేకరించే సాధనం ఉంది. ఈరోజు మనం కూడా క్రీస్తు సమాచారాన్ని అనేక ప్రాంతాలకి పంపాలి, సువార్త ప్రకటించాలని నేర్చుకున్నాం. అలాగండి పావురం ఒకదానితో జతకట్ట తప్ప వేరు జతక తన జీవితకాలం ఒంటరిగానే ఉంటుంది తప్ప తన జతలో ఒకటి చచ్చిపోయినా ఇంకో దాంతో జత కట్టనే కట్టదని పొరపాటును కూడా. దట్ ఇస్ స్పెషాలిటీ అండి, దట్ ఇస్ స్పెషాలిటీ. ఆ నీతి మన మనుషులు కూడా ఉంటుందో లేదో కానీ పౌరు అంత నీతి ఉంది. అందుకే పవిత్రమైంది అన్నాడు. ఓ మాట చూద్దామండి. అందుకే బైబిల్లో అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16
పౌరం కనబడిన ప్రతిసారి మ్యాక్సిమం ఈ మాటలే ఉంటాయి పక్కన. మత్తయి 10:16 మ్యాక్సిమం చాలా వరకు. మత్తయి సువార్త 10:16 నుండి ఏమండి, మత్తయి 10:16లో ఇదిగో గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండుడి. పావురము నిష్కపట, చూడండి, కపటము లేని వారుగా, కలంకము లేని వారుగా. చూడండి అసలు ఎంత అద్భుతమైన పాము గురించి మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావిస్తున్నాడు దేవుడు అండి. బైబిల్లో చాలా విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమండి, మన జీవితాల్లో ఇలాంటి నిష్కపటము లేని జీవితాలు ఉన్నాయంటే చాలా రేరు. అలాంటి దొరకరు అనిపిస్తూ ఉంటుంది మనకి. కపటము లేదు, అంతా కపట ప్రేమలే కదా ఈరోజు, కపట ప్రేమలే కదండి. చాలా మంది కూడా పావురాన్ని ప్రేమ పక్షులు అంటుంటారు. లవ్ బోట్స్ పెట్టినప్పుడు పావురాన్ని ఎక్కువ పెడుతుంటారు. నాకు చాలా విషయాలు చూసాం. అవి కపటము లేని ప్రేమ. ఎందుకు పెడతారంటే నిష్కపటమైనది అవి, కపటము లేని అవి. రోజు దేవుడి పట్ల ప్రేమలో కపటం అయిపోయింది మనకి ఈరోజు. దేవుడి దగ్గరికి ఉన్న సమయం కూడా ఖర్చు పెట్టడానికి ఇబ్బంది అయిపోయింది. మనకుండి కూడా దేవుడికి తీయడానికి ఇబ్బంది అయిపోయింది. దేవుడి ఖర్చుకు సబలయ్యా అంటే ఎవరైనా ముందుకు వస్తాడండి? కానుకలు ఆదివారం అయ్యా అని అడిగితే ఎతికి పరుసులో ఏది చిన్న ఉండదో అని తీసేస్తారు. చిన్న నోటు ఏదో. ఓ రోజు అంటండి నోట్ల మధ్య డబ్బుల మధ్య గొడవ వచ్చిందంట. జాగ్రత్తగా డబ్బుల మధ్య గొడవ వచ్చిందంట. డబ్బుల మీద గొడవ వచ్చి 100 రూపాయల నోట్లు వేసిందంట. 100 రూపాయల నోటు చేసి మనందరికీ లేచి మీ అందరికంటే నేనే గొప్ప అందంట. 500 నోటుని, 1000 రూపాయల నోటుని, ఈ 2000 నోటును పట్టుకొని అవి వీళ్ళు అన్నాయట, నీ మోహన్ నువ్వు ఎలా గొప్ప అవుతావు, మేం గొప్ప అని 500 రూపాయల నోటు అందంట. నా దగ్గర అయితే చాలా మంది వ్యాపారులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు నన్నే వాడతారు, నేను అందరి దగ్గర ఉంటాను అందంట. వెంటనే 1000 రూపాయలు వద్దరికి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి. పెద్దవారికి ఉండే 5,000 రూపాయలు వేసి నిన్ను కొంతమందే వాడతారు, కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర నువ్వు వాడుతుంటారు, నేను గొప్ప అందంట. ఈ 2000 వేసి మీ మొహం నువ్వు 500, 1000, నేను 2000, నన్ను ఎలా పెద్ద కరోడుపతులు వాడుతుంటారు, వాళ్ళ దగ్గర కట్ల రూపంలో నేను ఉంటాను, మీ అందరికంటే నేనే గొప్ప అందట. అప్పుడు ఈ 100 రూపాయలు పడుతుందంట, మిమ్మల్ని రేరుగా వాడుతుంటారు, నన్ను ఎక్కువ చాలా మంది 100 రూపాయలు లేని వాళ్ళు ఉండరు, మ్యాక్సిమం నన్ను ఎక్కువ వాడతారు, మీకంటే గొప్ప అందట. వీళ్ళందరం చూసి 10 రూపాయల నోటు కోపం వచ్చిందంట. 10 రూపాయల నోటుకి 10 రూపీస్ కోపం వచ్చిందట. లేచి మీ అందరు నోరు పోయిండే, మీ అందరికంటే నేనే గొప్ప, మా అందరికి నేను ఎలా గొప్ప నువ్వు అని అడిగినంటే మిగతా ఎలా గొప్ప తెలుసా, నువ్వైతే కరోపడుతుల దగ్గర ఉంటావు, నువ్వైతే ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఉంటావు, నువ్వైతే నార్మల్ అందరి జేబులు ఉంటావు, నేను ఎక్కడుంటా తెలుసా, ఈ విశ్వాసులు చేసే కానుక పెట్టిలో ఉంటానందంటండి. అంటే విశ్వాసులు వేసే కానుక పెట్టిలో ఉంటానందంట. అంటే విశ్వాసులు ఆదివారం అది ఏమేస్తున్నారు, చూసి చిన్న నోటేసి ఆ 10 రూపాయలు అక్కడ వేసేది అండి. దేవుడు కానుక పెట్టి ఉంటా నేను, మీ అందరికంటే నేనే గొప్ప అందట. చూడండి, దీని అర్థం ఏందా అని అడిగితే ఏంటి, మనోళ్ళు డబ్బులు దేవుడి దగ్గరికి వచ్చేసరికి చాలా పిచ్చినారు రేపొద్దారు. ఉంచుకొని కూడా దేవుడికి ఎవరు, ఆ సేవకుడు ఏదో చెప్పుకుంటాడు, ఆయనే పాటు పడతాడు, ఆయనే పెట్టుకుంటాడని అనుకుంటాం. తప్పండి, తప్పు. నిష్కపటము లేకుండా ప్రేమ కలిగి, నిష్కలంకమైన ప్రేమ కాదు, కలంకము లేని ప్రేమ కలిగి ఉండాలి మనం. ఏముండని భూమి మీద ఏం తీసుకుపోతాం పిల్లారా, ఏం తీసుకుపోతాం అని చెప్పండి ఒకసారి. ఏమి తీసుకెళ్ళాం, రక్తాస్తాలు తీసుకెళ్దాం, రక్తాస్తాలు వెళ్ళిపోతాం. ఈ హస్తాలతో ఏమి తీసుకెళ్ళాం, ఖాళీ చేతిలో ఖాళీ వెళ్ళిపోతాం. ఒక్కటేనండి తీసుకెళ్ళమన్నప్పుడు మన క్రియలు, భూమి మీద బ్రతికిన కాలంలో క్రియలే తీసుకెళ్తాం. ఎంత పని చేసావు దేవుడు రాసుకుంటాడు దానికి నీ గురించి అండి. నువ్వు ఎంత పని దేవుడి కోసం ఖర్చు పెట్టావు, నువ్వు ఎంత కాలం బ్రతికావు దేవుడి కోసం, ఎంతమంది దేవుడు సభలు పెట్టించావు, ఎంతమంది చేత దేవుడు నడిపించావు, ఇవన్నీ ఎంతమందికి నువ్వు ఉపయోగపడ్డావు, దేవుడికి ఎంత ఉపయోగపడ్డావు, నిష్కలంకం ఎంత కాలం బ్రతిక భూమి మీద, ఇవన్నీ తన గ్రంథమందు రాసుకుంటాడండి దేవుడు. అందుకే పావురు గురించి ప్రస్తావిస్తూ ఏమన్నాడు, నిష్కలంకంగా ఉండాలి. నిష్కలంకమైందంటూ ఒక మాట అన్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అద్భుతంగా చదవండి. దేవుడు కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు సంఘాన్ని, సంఘం మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడు రాస్తున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం.
ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, దానికోసం తన్ను తాను అప్పగించుకోవడం. చూడండి ఎంత అద్భుతం. ఎఫెసీ 5:22లో అండి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి ఈ పావురం వల్ల పవిత్రంగా ఉండాలని, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, డాగు మచ్చ ఏది కూడా ఉండకూడదయ్యా నా పిల్లలకి, సంఘం అని నా పిల్లలకి ఏమి ఉండకూడదని వాక్యము తెలాని ఉదక స్నానము చేయించాడంటండి దేవుడు. అద్భుతం అండి. అందుకోసం మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత అద్భుతమైన రెఫరెన్స్ అండి ఇది. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించేశాడు. అందుకన్నా పరమ గీతాలు చూస్తే ప్రియుడికి ప్రియురాలికి మధ్య సంభాషణ ఒక కనపడతా ఉంటే, సొలొమోనుకి షూలమితికి మధ్య ఉన్న సంవాదంలా కనపడతా ఉంటది మనకి. అలా ఇంకో వేళ చూస్తే క్రీస్తుకు సంఘానికి మధ్య అవిమావ సంబంధం, ప్రేమ, క్రీస్తు సంఘానికి మధ్య ప్రేమ గురించి కూడా కనబడతాం ఆత్మీయంగా చూస్తానండి. దేవుడు కూడా అంటున్నాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమ అంటే నిష్కళంకము లేని ప్రేమ, నిష్కళంకము లేని ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఎంత అద్భుతం అండి ఇవన్నీ కూడా. అందుకే పౌరం పవిత్రమైనది, సంఘమైన మానవం కూడా పవిత్రముగా ఉండాలని క్రీస్తు కోరుకున్నాడండి. అందుకండి పౌరు ఎందుకు పవిత్రమైనది. ఈ 4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు దీని గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. 4 పాయింట్స్ మేము చెప్పానండి పిల్లలు ఈరోజు. అలాగే బ్రదర్ ఇందా చెప్పాడు, నాన్ వెజ్ ముట్టుకోదు. నాన్ వెజ్ ముట్టుకోదంటే అపరిశుద్ధమైనది ముట్టుకోదు. అపరిశుద్ధం అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే నిష్కలంకం, డాగు మచ్చ ఏది కూడా ఉండకూడదని దేవుడు దాన్ని మన పరిశుద్ధపరిచాడు. పౌరు నాన్ వెజ్ ముట్టుకూడదు స్టార్టింగ్ లో అన్నారు. ఎస్, నాన్ వెజ్ అంటే ఏదండి అపవిత్ర. కొంతమంది నాన్ వెజ్ ముట్టుకోవడానికి అపవిత్రంగా కొన్ని జంతువులు తినరు. దీన్ని ఎలా తీసుకోవాలని అడిగితే అండి, మరి కలేబరాలు అంటే చచ్చిపోయిన వాటిని, పీనుగుల్ని, ఇవి తినవు. నాన్ వెజ్ తినవంటే తినవు, చచ్చిపోయిన వాటి తినవు. ఇవి అంటే పరిశుద్ధంగా ఉంటాయి. పావురాలు కూడా అంతే మాత్రం కాదండి, బాహ్య శుద్ధి కూడా ఎక్కువ అండి. పావురాలకి చాలా శుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. ఎట్ట పడితే అట్ట ఉండవు. ఇవి ఎక్కడ పడితే బురదల్లోనూ వాటిలో ఉండవు. ఎక్కువ చాలా పరిశుద్ధమైన ప్లేస్లో ఉంటాయి. అలా ఈ పావురాలను కొనుక్కునేటప్పుడు కూడా ఈ కాళ్ళని, ఈ యొక్క మొహాన్ని మొత్తాన్ని రెక్కలతో కప్పుకోండి, భద్రపరచుకుంటే. మీరు చూడండి ఒకసారి, ఈ రెక్కల్ని, కాళ్ళని మొహాన్ని అండి మొత్తాన్ని రెక్కలతో మ్యాక్సిమం కప్పుకొని కొనుక్కుంటే సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా. అంటే అపవిత్రంగా ముట్టుకో. పావురం చాలా బాహ్యంగా కూడా చాలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతుంది. ఎట్టబడితే అట్ట ఉండదు. మనం ఉంటాం ఆదివారం స్నానం చేయకుండా వచ్చేస్తాం నిద్ర మొహాలు వేసేసి. ఎంతమంది లేరండి? మనం లేచేదే తక్కువ అంటే, లేచేది 7-8కి, ఉదయాన్నే లేచారు చాలా మంది లేరు ఈ కాలంలో. రావద్దాం బెడ్ కాఫీ తాగడం, మందిరం టైం అట్లాగే వచ్చేస్తాం, అట్టాగే అంతా వెళ్ళిపోతాం. అట్టాగే అదే దాంతో ఏమిటి పిల్లలకి, భర్తకి, ఇంట్లో అందరూ ఎలాగ ఉంటారు. అతను మనం స్నానమే చేయం అసలు. పూర్వకాలం అండి, మా తాతల టైంలో, మా అమ్మమ్మ నాయన టైంలో ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత, తల దూకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళేవాట. ఎందుకంటే చేసేవాళ్ళు పరిశుద్ధం ఉండాలి. ఆ ఎంటికలను దాంట్లో పడిపోతాయేమో ఆహార పదార్థాలని తల స్నానం చేసి శుభ్రంగా తల దూకుని వంటగదిలోకి వెళ్ళేవాట. ఇప్పుడు అలాంటి అసలు పరిశుద్ధం లేదు. ఇప్పుడు ఆ నిద్రమోహన్ అలాగే వెళ్ళిపోవటం, ఆ చింపురు జుజ్జుతో అలాగే వెళ్ళిపోవటం, అలాగే టీ పెట్టడం, వేరే సోమంతా వాళ్ళు తాగి ఇవన్నీ కూడా ఏమండి అలాగే ఉన్నారు ఈరోజు వచ్చేవాళ్ళు. హైటెక్ అయిపోయింది. అందుకని రోగాలు ఈరోజు బాహ్యంగా కూడా అనేక రోగాలు. మన శరీరాన్ని శుభ్రంగా కూడా ఉంచుకోమని. కానీ ఈ పావురం అండి పరిశుద్ధంగా అంటే తన చుట్టూ మంచి వెదర్ని ఏర్పరచుంటుంది. శుభ్రమైన వాతావరణం ఎక్కువ పెరుగుతుంది.
ఏది పడితే తిందావు. మనం ఏ గడ్డి పడితే గడ్డి తింటాం, బాహ్యంగా కూడా ఏ దూరం తినేస్తుంటాం, ఆ రోజు అయిపోయిందా అని. కాబట్టి అలా చూసుకున్నా కూడా పౌరం చాలా పరిశుద్ధమైన ప్రాంతంలో చాలా శుభ్రత ఉంటుందండి. కాబట్టి ప్రియారా, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. విషయాలన్నిటిని బట్టి పావురం పవిత్రమైంది అనేసామండి. నేను ఒక విషయాన్ని అడుగుతాను, చెప్పండి, పావురం పవిత్రమైంది ఎందుకు? చెప్పండి, ఎవరైనా చెప్పండి పిల్లలు, ముగించేస్తా. పావురం ఎందుకు పవిత్రమైంది ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1 పాయింట్ చెప్పండి. 4 పాయింట్లు చెప్పా ఇప్పుడు, చెప్పండి. చెవి గలవాడి శ్రవణ నైపుణ్యం ఉందా మీ అందరికీ? ఏమండి, ఇప్పుడు దాకా ఉన్నాం కదా, చూద్దాం. పావురం వల్ల శ్రవణ నైపుణ్యం పాయింట్. ఎందుకంటే ఇప్పుడు రాసుకున్నాడు చెప్పగలడు, దొరికిపోతారు మీ అందరూ. ఎవరు ఇన్ని వాడు చెప్పగలడు, చెప్పండి ఒక పాయింట్. ఏమండి, మీరు చెప్పాలి మీ అందరూ కూడా. క్లాస్, బైబిల్ క్లాస్. పావురం ఎందుకు పలుకుతారు చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. నెంబర్ 1, నిష్కపటమైనది. నిష్కపటమైనది. చేదు లేదండి. వెరీ గుడ్, చేదు లేదు దాంట్లో. అది సమాచార ప్రచార సాధనంగా పనిచేస్తుంది. వెరీ గుడ్, ప్రచార సాధనంగా పనిచేస్తే మనం కూడా దేవుడి కోసం ప్రచారం చేయాలి సువార్తని. వెరీ గుడ్. అది ఒకరితోనే జత కడుతుంది, వేరే వాళ్ళతో జత కట్టదు. వెరీ గుడ్ పాయింట్. చనిపోయేంత వరకు ఒకరితో జత కడుతుంది. వెరీ నైస్. అది సార్, అది సార్, వెరీ నైస్. పరిశుద్ధమైన తీసుకుంటది. పరిశుద్ధమైనది స్థలంలో జీవించండి. ఎలామ్మా? పరిశుద్ధమైన స్థలంలో జీవిస్తుంది. పరిశుభ్రంగా పరిశుద్ధమైన స్థలంలో జీవిస్తుంది. వెరీ గుడ్. దేని బట్టి మన పవిత్రం అనకూడదంటే పైన కలర్ని బట్టి అనకూడదు. తెల్ల పావురం పవిత్రమైంది, ఎక్కువ నల్ల పావురం చూసుకుంటే తెల్లదే పవిత్రం అనుకుంటారు. కాబట్టి పై రూపాన్ని బట్టి కాదు. వెరీ గుడ్. మీ అందరు కూడా చక్కగా పావురాలే ఉన్నారనుకుంటున్నాను నేను. అద్భుతంగా చాలా శ్రద్ధగా ఉంటున్నారండి అందరూ కూడా. మీ అందరూ అందా తెలియజేసుకుంటున్నారు పిల్లరా. కాబట్టి పావురం ఎందుకు పవిత్రమైంది మీ అందరు తెలిసిపోయింది కదా, అందరి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు కూడా మనల్ని ఏమన్నాడంటే చివరిలో, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి మీరు కూడా నిష్కలంకముగా ముడతైన డాకుని ఏమీ లేకుండా క్రీస్తులో మిమ్మల్ని ఉదక స్నానం చేయించానయ్యా. దానికోసం అప్పగించుకున్నాడు దేవుడు. ఇక మీరు మళ్ళా ప్రాత బ్రతుకు వెళ్ళిపోకూడదు. పావురంలో పవిత్రంగా బతకండి దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి పావురాన్ని చూసి అనేక విషయాలు నేర్చుకోమన్నాడు. అందుకే పావురం పవిత్రమైంది. మీ అందరూ అన్నారు కదా. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి రాత్రికాల సమయంలో పావురము ఎందుకు పవిత్రమైనదనే విషయాల్ని మరి బైబిల్లో ఎత్తి చూపించి, పావురం నిజంగా ఎలా బ్రతుకుతుంది, తన జీవితం ఎంత శ్రవణ నైపుణ్యం కలిగి ఉంది, సమాచార సాధనంగా ఉపయోగపడింది. అలాగే తండ్రి మరి పావురం ఎటువంటి చేదు కనపడదు. పావురం తండ్రి తన జీవితకాలం ఒకరితో జత కడుతుంది. ఇలా అనేక విషయాల్ని పావురం గురించి చెబుతూ మాకు మేము ఎలా అన్వయించుకోవాలో బైబిల్లో అనేక రెఫరెన్స్లు ఎత్తి ప్రతి దానికి కూడా మాకు నేర్పించిన దానికి వందనాలు చెల్లించుకుంటూ, మేము కూడా పావురంలో పవిత్రంగా ఉండి పరిశుద్ధముగా ఉండి తండ్రి తన కోసం మీరు మా కోసం మా కలువరు శిలువలో తండ్రి ప్రాణం పెట్టిన విధానం వందనాలు చెల్లించుకుంటూ, అంత మాత్రమే కాదు మరి మా జీవితాలను కూడా తండ్రి ముందు కొనసాగించడం సహాయం దయచేయమని, పావురము నిష్కలంకముగా పవిత్రముగా చేదేని వేరు లేకుండా అలాగే పరిశుద్ధమైన ప్రేమను కలిగి మేము ఉండుటూ సహాయం దయచేయమని ఈ వాక్యం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని పావురముల జీవితాల్లో పవిత్రంగా ముందు కొనసాగి మీ రాజ్యానికి వారసు ఉంటూ సహాయం దయచేయమని ఈ ప్రార్థన ఇస్తున్నాము. అడచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ వందనాలు పిల్లలు.